సో దీంట్లో ఫంక్షన్స్ ఉన్నవన్నీ కలిపి నేను డెఫినెట్గా ఇంకో డెడికేటెడ్ వీడియో చేయాల్సిందే దీని మీద, అంత నచ్చింది నాకు ఇది. ఇక్కడ నుంచి మనం కెమెరా ఆపరేట్ చేయాలంటే జస్ట్ ఇది ఇది ప్రెస్ చేస్తే మనకి ఫ్రంట్ రేర్ రెండు కెమెరాస్ యాక్టివేట్ అయిపోతాయి అనమాట. బ్యాక్ కెమెరా వచ్చేసి చూస్తున్నారు కదా ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి మనం వైరింగ్ అయితే ఇలా తీసుకొచ్చి సీట్ కింద నుంచి ట్యాంక్ కింద నుంచి తీసుకొచ్చి ఈ మెయిన్ యూనిట్కి అయితే కనెక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఇక్కడైతే పెట్టామన్నమాట, మనకు కనిపిస్తుంది కదా మీకు. సో హే హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సూపరా, నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీవీఆర్ మోటోటెక్. సో ఈరోజు వచ్చేసి మనకు వన్ ఆఫ్ ది స్పెషల్ ప్రోడక్ట్ అనమాట. మనకేంటంటే జీపీఎస్ సిస్టమ్ ప్లస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటాం కదా, మనకి ఏదైతే కార్లలో వస్తుందో ఆండ్రాయిడ్ ప్లే అంటాం, యాపిల్ ప్లే అంటాం. సో ఆండ్రాయిడ్ సిస్టమ్, సో అదంతా ఇంటర్ఫేస్ అనేది మన బైక్ మీద కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఆ ప్రోడక్ట్ నాకు వచ్చిందనమాట. ఇది వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 1 వీక్ పైన అయిపోయింది. కాకపోతే నాకు అన్బాక్స్ చేయడానికి టైం దొరకలేదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ ప్యాకేజ్ని అయితే ఓపెన్ చేద్దాము, అంటే అన్బాక్స్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి ప్యాకేజ్ చాలా సాలిడ్ ఉంది, మొత్తం లోపలంతా బబుల్ ర్యాప్ పెట్టిందనమాట. సో మనం ఒకసారి ఈ ప్యాకేజ్ని ఓపెన్ చేసేసి దీంట్లో ఏముందో మీకు నేను చూపిస్తాను. ఓకే, చలో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ డూ ఇట్. అండ్ దీని ప్యాకేజింగ్ కూడా చూసారు కదా, చాలా బాగా చేశారనమాట. అంటే ప్రోడక్ట్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా చాలా కేర్ తీసుకున్నారు వాళ్ళు. అండ్ బబుల్ ర్యాప్ కూడా తీసేద్దాం. ఓకే సో హియర్ వీ హ్యావ్ ది ప్రోడక్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి దీని బ్రాండ్ నేమ్ ఇచ్చారు అండ్ దీని వెబ్సైట్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు దిస్ ఈజ్ IPX7 వాటర్ ప్రూఫ్ అనమాట. అంటే వానలో తడిసినా కానీ ఈ ప్రోడక్ట్ అయితే ఏమీ కాదనమాట. మనం ఎప్పుడైతే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటామో ఇట్లాంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పెట్టుకున్నప్పుడు వానలో తడవడము అట్లాంటివన్నీ ఉంటాయి కదా, డెఫినెట్గా వానలో తడుస్తాము. మన లదాఖ్ ట్రిప్లో అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్ అయింది, అప్పుడు ఇది నుండి నాకు చాలా యూజ్ అయ్యేది అనమాట. కాకపోతే బెటర్ నౌ దాన్ నెవర్ అన్నట్టుగా సో వచ్చేసింది మన దగ్గరికి ఈ ప్రోడక్ట్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రోడక్ట్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి 5-inch డిస్ప్లే ప్యానల్ ఉంటుంది. అండ్ దెన్ ఇది వచ్చేసి 800 nits బ్రైట్నెస్ డిస్ప్లే తోటి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ సేమ్ మనకి IPX7 వాటర్ ప్రూఫ్ ఏదైతే ఉందో అదే డీటెయిల్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మల్టీ ఫంక్షన్ అని ఇచ్చారనమాట. అంటే యూ కెన్ కనెక్ట్ దిస్ విత్ యాపిల్తో కనెక్ట్ చేయొచ్చు, ఎట్ ది సేమ్ టైం ఆండ్రాయిడ్ సిస్టమ్తో కూడా కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది మనకి. అండ్ దెన్ దీని పాయింట్ వచ్చేసి మనకి ఏదైతే మనం మెయిన్గా కనెక్షన్ ఇస్తామో ఆ పాయింట్ వచ్చేసి Type-C టైప్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుందని ప్రోడక్ట్ ఇదైతే ఇచ్చారనమాట, డిస్ప్లే ఒకటి. అండ్ దెన్ ఇటు వచ్చేసి వరల్డ్ వైడ్ సప్లై చేస్తాం అన్నట్టుగా ఒక చిన్న వరల్డ్ మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ ప్రూఫ్ నావిగేటర్ అని అయితే ఇచ్చారనమాట. సో క్లియర్ కనిపిస్తుంది కదా, వాటర్తో తడిసినా కానీ ఏం కాదు అని చెప్పి, విచ్ ఈస్ మన బైక్ ట్రావెలర్స్కి దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్, దిస్ ఈస్ ద మెయిన్ ఫీచర్ మనకు కావాల్సింది. అండ్ నథింగ్ ఎల్స్ ఆన్ ది బాక్స్. ఇది కూడా ఓపెన్ చేసేద్దాం మనం. అండ్ లెట్స్ సీ మనకి లోపల ఎలా ఉంటుందో సిస్టమ్. ఐఎమ్ ప్రెటీ మచ్ ఎక్సైటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి 5-inch మోటార్ సైకిల్ కార్ ప్లే PND DVR అని అయితే ఉంది ఇక్కడ. అండ్ ఈ ప్యానల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ ద యూజర్ మాన్యువల్ బేసికలీ. నాకు తెలిసి ఒకసారి చూస్తే బెటర్ ఈ యూజర్ మాన్యువల్, సో దట్ మనకి ఏంటంటే మనకు కనెక్ట్ చేసుకోవడానికి దేనికైనా కానీ ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంది, చాలా ఈజీగా ఉంది అనమాట. చాలా తక్కువ పేజెస్లో ఇచ్చారు హౌ టు కనెక్ట్, హౌ టు యూజ్ అని చెప్పి. సో ఐ థింక్ యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్. చూస్తున్నారు కదా, ప్రొటెక్షన్లో మాత్రం ఎక్కడా తగ్గలేదు, ఫుల్ ప్రొటెక్షన్ అనమాట. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ది డిస్ప్లే ఇట్ సెల్ఫ్. మనకి మెయిన్ మోటార్ సైకిల్ మీద ఏదైతే డిస్ప్లే ఉంటుందో అదే డిస్ప్లే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకసారి పక్కన పెట్టేసి అండ్ దెన్ వీల్ సీ వాట్ ఎల్స్ ఇంకా మనకి బాక్స్లో ఏమేమి ఇచ్చారనేది చూద్దాం ఒకసారి. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి వైరింగ్ హార్నెస్ ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి ఈ కనెక్షన్స్ ఇవన్నీ ఏంటి అనేది మనకు క్లియర్గా నేను అనుకోవడం అయితే క్లియర్గా యూజర్ మాన్యువల్ అయితే అన్నీ ఇస్తారు, అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మనకి చూస్తే అర్థమైపోతుంది, ఎందుకంటే వీఆర్ యూస్ టు దీస్ కైండ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ స్టఫ్ కదా. ఓకే, ఇది ఒకసారి పక్కన పెట్టేసి అండ్ దెన్ వాట్ ఎల్స్ డూ వీ హ్యావ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఓకే దిస్ ఈజ్ ఎ కెమెరా. ఓకే, సో దీంట్లో మీకు ఇందాక చెప్పని ఫీచర్ ఏంటంటే దీంట్లో వచ్చేసి కెమెరా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దాని వర్కింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట ఇన్స్టాల్ చేసి. సో ఇది వచ్చేసి ఒక కెమెరా అండ్ దెన్ ఇంకో కెమెరా కూడా ఉండాలి నేను అనుకోవడం. సో హియర్ వీ హ్యావ్ ఇంకో కెమెరా కూడా ఇచ్చారనమాట. సో 2 కెమెరాస్, ఫ్రంట్ అండ్ రేర్ 2 కెమెరాస్ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట విత్ 3M టేప్స్. ఓకే, సో గైస్ దట్స్ ఆల్ ఇన్ ద బాక్స్. చూస్తున్నారు కదా, ఇంకేం లేవు మనకి బాక్స్లో ఇచ్చిన కంటెంట్ అయితే మీకు ఒకసారి డిస్ప్లేలో చూపిస్తాను ఇక్కడ. సో గైస్ ఇదనమాట మనకి టోటల్ ప్యాకేజింగ్లో వచ్చింది. దిస్ ఇస్ ద ఫ్రంట్ కెమెరా, దిస్ ఇస్ ద రేర్ కెమెరా అండ్ ఇది వచ్చేసి వైరింగ్ హార్నెస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మెయిన్ డిస్ప్లే స్క్రీన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మౌంటింగ్ బ్రాకెట్స్ కానీ చిన్న చిన్న స్క్రూస్, స్పానర్స్ అట్లాంటివి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి టోటల్గా ప్యాకేజ్లో వచ్చేసి
ఇవన్నమాట మనకి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం మన బైక్ మీద ఇన్స్టాల్ చేద్దాము. అండ్ నాకు తెలిసి దిస్ ఇస్ ఎ ప్రెటీ ఈజీ టాస్క్, మనకి ఇన్స్టలేషన్స్ ఇవన్నీ అలవాటే కాబట్టి. సో లెట్స్ గో టు ద బైక్ అండ్ ఇన్స్టాల్ చేసేసి మీకు డిస్ప్లే కూడా అంటే ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు వీడియో ఫుటేజ్ ఎలా వస్తుంది, కెమెరాస్ ఆర్ దే డూయింగ్ ఎనీ జస్టిస్, ఇవన్నీ కూడా నేను మీతోటి డిస్కస్ చేస్తాను అనమాట. ఓకే చలో లెట్స్ గో డౌన్. సో గైస్ మొత్తానికి మన బైక్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట కింద పార్కింగ్కి. అండ్ నేను అనుకోవడం ఏంటంటే మనం ఏదైతే ఈ డిస్ప్లే ఉందో 5 ఇంచెస్ డిస్ప్లే, ఈ కార్ప్లే సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఖచ్చితంగా ఇదైతే ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడైనా పెట్టచ్చు, ఇక్కడ హ్యాండిల్కైనా పెట్టచ్చు, కానీ హ్యాండిల్కి అయితే అంత కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మనకి ఏంటంటే ఇట్లాంటి జీపీఎస్ మౌంట్ ఒకటి ఇన్స్టాల్ చేయించామనుకోండి, మనకి ఆ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ మౌంట్ అవుతుంది, ఇట్లా మౌంట్ అవుతుంది. అండ్ మనకి ఈ కన్సోల్కి మనకి అడ్డు ఉండదు అనమాట. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్. హ్యాండిల్ బార్ మీద కూడా పెట్టచ్చు, మీకు ఇట్లాంటి ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏమి ఇన్స్టాల్ చేసి లేకపోతే ఇట్ విల్ బి కన్వీనియంట్. కాకపోతే ఇవన్నీ నేను ఏంటంటే హ్యాండిల్ బార్ మీద ఇన్స్టాల్ చేస్తాను అనమాట. ఇవేమో నేను చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. సో ఇక్కడ బోబో మౌంట్ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫాగ్ లైట్ స్విచ్ ఒకటి ఉంది, ఇక్కడ ఒక ఫాగ్ లైట్ స్విచ్ ఉంది. అండ్ హియర్ వీ హ్యావ్ ది Insta 360 మౌంట్ ఒకటి పెట్టాను అనమాట. సో ఇవన్నీ ఉండడం వల్ల సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఆ 5 ఇంచ్ డిస్ప్లే అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో విల్ డూ ఇట్ నౌ. సో గైస్ మనం వచ్చేసి మన బైక్లో ఇచ్చిన టూల్స్ తోటే మనం ఈ సెటప్ అనేది చేయొచ్చు అనమాట. సో ఐఎమ్ హ్యావింగ్ మన రెగ్యులర్ రాయల్ ఎన్ఫీల్డ్ కిట్టే అనమాట. సో ఈ కిట్ తీసుకుని ఈ సీట్ కూడా తీసేద్దాము. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి వైరింగ్ సిస్టమ్ అంతా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం అరేంజ్ చేయబోతున్నాము. ఫ్రంట్ కెమెరా వచ్చేసి అక్కడ వస్తుంది, అండ్ దెన్ 5 ఇంచ్ డిస్ప్లే అక్కడ, రియర్ కెమెరా వచ్చేసి చూద్దాం ఎక్కడ మౌంట్ చేయొచ్చో చూసి మౌంట్ చేసేద్దాం అనమాట. మొత్తానికి మన బండికి కంప్లీట్ ఇన్స్టలేషన్ అయితే అయిపోయిందనమాట. ఈ బ్యాక్ కెమెరా వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి మనం వైరింగ్ అయితే ఇలా తీసుకొచ్చి సీట్ కింద నుంచి ట్యాంక్ కింద నుంచి తీసుకొచ్చి ఈ మెయిన్ యూనిట్కి అయితే కనెక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఇక్కడ అయితే పెట్టామన్నమాట, మనకు కనిపిస్తుంది కదా మీకు. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ కెమెరా అనమాట. దీని మీద ఇంకా ర్యాపర్ మనం ఓపెన్ చేయలేదు, కాకపోతే క్లారిటీ మాత్రం క్రేజీ క్లారిటీ ఉంది కెమెరా, అది నేను టెస్ట్ చేశాను అనమాట. అండ్ మనకి ఫ్రంట్ కన్సోల్ మీకు చూసుకుంటే సో మనం జస్ట్ ఇది ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఆన్ అయిపోతుంది అనమాట. క్లారిటీ మాత్రం క్రేజీ ఉంది. దీని మీద కూడా మనకు ఒక చిన్న ఫిల్మ్ లాగా ఇచ్చారు, అది నేను ఇంకా తీయలేదు. పాడైపోతుంది, మన ఇండియన్స్ అంతే కదా, మనం ఫిల్మ్ ఇక్కడ వరకు మొత్తం పీకిపోయే వరకు మనం తీయం దాన్ని. సో ఇది తీస్తే కనుక క్లారిటీ చాలా బాగుందన్నమాట. అండ్ ఇది ఆన్ చేయగానే మనకి ఫ్రంట్ వ్యూ రేర్ వ్యూ రెండు కనిపించేస్తుంది, తెలుస్తుంది కదా మీకు. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అనమాట మనకి, అండ్ ఇది వచ్చేసి రేర్ వ్యూ. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఇది రేర్ వ్యూ అయిపోతుంది, ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. అండ్ మళ్ళీ స్వైప్ చేస్తే దిస్ విల్ బీ కంప్లీట్లీ రేర్ వ్యూ అనమాట. అండ్ మళ్ళీ స్వైప్ చేస్తే ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ వస్తుంది అనమాట. మళ్ళీ స్వైప్ చేస్తే ఇనిషియల్గా ఏదైతే ఉందో అదే వ్యూకి చేంజ్ అయిపోతుంది. అండ్ హోమ్ ప్రెస్ చేసుకుంటే మనకి సో కంప్లీట్గా దిస్ ఇస్ కంప్లీట్ మనకి ఆండ్రాయిడ్ సిస్టమ్ ప్లస్ కార్ప్లే, యాపిల్ కార్ప్లే రెండు ఉన్నాయన్నమాట దీంట్లో. సో మనం మ్యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ప్యానల్ అని ఇంకో ఆప్షన్ ఉంది, ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ. సో దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయాల్సిందే, ఇట్లా చేస్తే మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కానీ సరిగ్గా అర్థం కాదు. సో దీన్ని నేను ఇంకో డెడికేటెడ్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఈ అన్ని ఫీచర్స్ మీద. సో ఇక్కడ వచ్చేసి డ్రైవింగ్ రికార్డర్ అని ఉంది. సో ఇది ప్రెస్ చేస్తే మనకి కంటిన్యూస్గా ఇక్కడ రికార్డ్ బటన్ చూస్తున్నారు కదా, ఈ రికార్డ్ అని కొడితే మనకి కంటిన్యూస్గా ఫ్రంట్ బ్యాక్ వ్యూ అనేది రికార్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా. ఓకే, సో చాలా బాగుంది ఫీచర్ అయితే, నాకు చాలా నచ్చింది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇట్లా రెండు ఇవి ఇచ్చారు కదా, రెండు నాబ్స్ లాంటివి ఇచ్చారు. ఇదేంటో మనకి అర్థం కాలేదు అనుకున్నాము, కాకపోతే ఇవేంటంటే మనకి జస్ట్ మనకి రేర్ టైర్ ఉంది కదా, రేర్ టైర్కి మనకి ఎక్కడైతే ఎయిర్ ఫిల్లింగ్ నాబ్ ఉంటుందో ఈ నాబ్ దగ్గర ఇవి ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒకటి. అండ్ దెన్ ఫ్రంట్లో మనకి ఇక్కడైతే మనకి ఎయిర్ ఫిల్ చేస్తాం కదా, సో ఇక్కడ ఒకటి, ఇవి రెండు ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి. సో రెండు ఉన్నాయి కదా, ఇన్స్టాల్ చేసుకుంటే మనకి టైర్ ప్రెషర్ ఎంత ఉందో మనకి దీంట్లో చూపించేస్తుంది అనమాట. మనకి లైవ్ టైర్ ప్రెషర్ ఎంత ఉంది, మనం టైర్ ఫిల్ చేసుకోవాలా లేకపోతే టైర్ తక్కువ ఉందా, సో అవన్నీ కూడా మనకి ఈ ప్యానెల్లో మనకి కనపడడం అయితే జరుగుతుంది అనమాట. అని చూస్తారు కదా ఎంత బ్రైట్ ఉందో ప్యానెల్ కూడా. సో చాలా బాగుంది ప్యానెల్. రీప్లే కొడితే మనకి ఏంటంటే రికార్డింగ్ అయినవన్నీ మనకి మళ్ళీ కనిపిస్తాయి అనమాట. సో దీంట్లో ఫంక్షన్స్ ఉన్నవన్నీ కలిపి నేను డెఫినెట్గా ఇంకో డెడికేటెడ్ వీడియో చేయాల్సిందే దీని మీద, అంత నచ్చింది నాకు ఇది. సో కాకపోతే నాకు దీంట్లో ఒకటి నెగిటివ్ అనిపించింది ఏంటంటే ఒకటి మనకి డైరెక్ట్గా ఇగ్నిషన్కి కనెక్ట్ చేసుకునేటట్టు అయితే బాగుండేది. డిఫాల్ట్గా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే డైరెక్ట్గా బ్యాటరీ కనెక్షన్ ఇచ్చేసారు. సో దట్ ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, బైక్ ఆఫ్ చేసినా కానీ సో ఇది ఆనే ఉంటుందన్నమాట. అంటే ఎనీవన్ కెన్ ఇది ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మనకి ఇగ్నిషన్ బైక్ ఎక్కడైనా లాక్ చేసి వెళ్ళిపోయినా కానీ ఇది ఆన్ చేసుకుని దే కెన్ ప్లే విత్ ఇట్ అనమాట. సో ఆ ఆప్షన్ లేకుండా ఇగ్నిషన్ ఆఫ్ చేసినప్పుడు అది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్
మనకి డిఫాల్ట్గా ఆ సిస్టమ్ ఇచ్చుంటే బాగుండేది. సో అదొక్కటి నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా, బైక్ అయితే ఆఫ్ చేసేసింది, ఆన్ చేసాము, ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఆఫ్ చేసేసినా కానీ దిస్ ఇస్ స్టిల్ రన్నింగ్ అనమాట. సో అట్లా డైరెక్ట్ బ్యాటరీ కనెక్షన్ కాకుండా వాళ్ళు డిఫాల్ట్గా డైరెక్ట్ బ్యాటరీ కనెక్షన్ ఇచ్చారనమాట. అట్లా కాకుండా ఇగ్నిషన్కి కనెక్షన్ వాళ్ళే డిఫాల్ట్గా ఇచ్చుంటే చాలా బాగుండేది అనమాట సిస్టమ్. ఓకే, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అదొక్కటే నాకు చిన్నగా కొద్దిగా మైనస్ లాగా అనిపించింది. మిగతా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అని చెప్పాలి. సో గైస్, మనం మొత్తానికి ఫ్రంట్ రేర్ కెమెరాస్ కూడా స్విచ్ కనెక్ట్ చేసేసాము, మొత్తం అయిపోయింది సెటప్. చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి మనకి హోమ్ స్క్రీన్ ఇదనమాట. సో దిస్ ఇస్ ద హోమ్ స్క్రీన్. ఇక్కడ నుంచి మనం కెమెరా ఆపరేట్ చేయాలంటే జస్ట్ ఇది ఇది ప్రెస్ చేస్తే మనకి ఫ్రంట్ రేర్ రెండు కెమెరాస్ యాక్టివేట్ అయిపోతాయి అనమాట. ఫుల్ హెచ్డీలో రికార్డ్ అవుతుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో చాలా క్లారిటీ అయితే చాలా బాగుంది కెమెరాస్ది. మనకి ఫ్రంట్ రేర్ రెండు రికార్డింగ్స్ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ సేఫ్టీ అని చెప్పొచ్చు. అండ్ మనం ఇట్లా సిటీలో అయినా కానీ, లేకపోతే మనం ఎప్పుడైతే లాంగ్ టూర్ చేస్తామో లాంగ్ టూర్లో కానీ చాలా యూజ్ అవుతాయి కెమెరాస్. ఇన్ కేస్ ఆఫ్ ఏ క్రాష్ ఎప్పుడన్నా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో అయినా కానీ మనకేంటంటే క్లియర్గా ప్రూఫ్ అనేది ఉంటుందన్నమాట, మనకి వీడియో ప్రూఫ్. సో నాకైతే చాలా నచ్చింది. మీకు తెలుస్తుంది అనుకుంటా, ఇక్కడ చాలా క్లారిటీ. లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకి వ్యూ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్ రేర్ కెమెరా మాత్రమే యాక్టివేట్ అయింది, ఇప్పుడు ఫ్రంట్ కెమెరా యాక్టివేట్ అయింది. మళ్ళీ స్వైప్ చేస్తే చిన్న బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో మీకు రేర్ వ్యూ ఉంది, ఈ బాక్స్లో మనకి ఫ్రంట్ వ్యూ ఉంది. బ్యాక్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ మీద ఏమో మనకి రేర్ వ్యూ కనిపిస్తుంది. మళ్ళీ స్వైప్ చేస్తే మనకి వ్యూ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ పెద్ద స్క్రీన్లోనేమో మనకి ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది, రేర్ వ్యూ ఏమో చిన్న కెమెరా ఇక్కడ చిన్న బాక్స్లో కనిపిస్తుంది. కొద్దిగా వైబ్రేషన్ వస్తుంది బికాజ్ మనం కనెక్ట్ చేసింది జీపీఎస్ మౌంట్, ఈ మౌంట్ కనెక్ట్ చేసాం కదా, దానివల్ల కొద్దిగా వైబ్రేషన్ అనేది ఉందన్నమాట. లేకపోతే కెమెరా దీంట్లో అసలు మనకి వైబ్రేషన్ అనేది లేదు, చాలా స్టేబుల్గా ఉన్నాయి కెమెరాస్. అండ్ క్లారిటీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ ఫుటేజ్ నేను మీకు మళ్ళీ, అంటే దీని గురించి ప్రాపర్ రివ్యూ వచ్చేసి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఎందుకంటే దీంట్లో యాక్చువల్గా ఒక ఎస్డి మైక్రో కార్డ్ ఇన్సర్ట్ చేయాలి, ఎస్డి కార్డు. అది నేను ఇన్సర్ట్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు జస్ట్ డెమో కోసం మనకి ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది తెలియడం కోసం నేను ఈ జస్ట్ ట్రయల్ రైడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ కెమెరాలో ఫ్రంట్ బైక్ నంబర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. నేను శాంపుల్ వీడియో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను మీకోసము. బట్ ఐ ఫీల్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. అండ్ మనం ఒకసారి ట్యాప్ చేసి హోమ్కి వచ్చేసామనుకోండి, హోమ్కి వచ్చేస్తే మనకి ఫుల్ మన మొబైల్తో కనెక్ట్ చేసుకుని కాల్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం అటెండ్ చేసుకోవచ్చు, రీప్లే చేయొచ్చు, మనకి గూగుల్ మ్యాప్స్ పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ ప్యానెల్ అని ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో ఆ ప్యానెల్ మనకి ఎంత స్పీడ్లో వెళ్తున్నాము ఏంటి అనేది బ్లూటూత్ ఫోన్తో కనెక్ట్ చేసుకుని మన ఫోన్ మొత్తం ఇక్కడ ఆపరేట్ చేసుకునేటట్టయితే ఉందన్నమాట. చాలా నచ్చింది నాకు ఈ ప్రోడక్ట్. కాకపోతే ఇవి ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తే దీన్ని కెలకడము అట్లాంటివి చేస్తుంటారు జనరల్గా జనాలు. సో అదొక్కటి మనం కొద్దిగా కేర్ తీసుకోవాలన్నమాట, ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయలేము. సో ఇప్పుడు చూడండి, నేను కెమెరా ఆన్ చేస్తాను, చూస్తున్నారు కదా ఎంత క్లియర్ వ్యూ ఉందో, చాలా క్లారిటీగా ఉందన్నమాట వ్యూ అయితే. సో ఇట్స్ లైక్ హెచ్డి, ఫుల్ హెచ్డి విజన్ అయితే ఉంది దీంట్లో, ఫుల్ హెచ్డి కెమెరాస్ అనమాట. ఏమన్నా కొలిజన్స్ జరిగినప్పుడు మనకి చాలా మంచి వీడియో ప్రూఫ్ అయితే మనం దీంతో అయితే అబ్టైన్ చేయొచ్చు అనమాట. అండ్ నాకైతే చాలా నచ్చింది ఈ పర్టికులర్ కెమెరా సిస్టమ్. చెప్పినట్టుగా ఇఫ్ యూ వాంట్ టు ఆర్డర్, డెఫినెట్గా డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ అనేది ఇచ్చేస్తాను, మీరు ఖచ్చితంగా దాని నుంచి అయితే మీరు యూ కెన్ ఆర్డర్ ది ప్రోడక్ట్. మీకు ప్లస్ ఏంటంటే బెస్ట్ బై లింక్స్ అనేది నేను పెడతాను అనమాట, మీకు బెస్ట్ ప్రైస్కి వచ్చేది. సో అది విషయం. అండ్ యూ కెన్ ఆల్సో చెక్అవుట్ దేర్ వెబ్సైట్, వాళ్ళ వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేస్తాను. చాలా సింపుల్ ఇన్స్టాల్ చేయడం కూడా. నేను నా అంతటి నేను టక ఇన్స్టాల్ చేసి పారేశాను. కాకపోతే కొద్దిగా బ్యాటరీ కనెక్షన్స్ దగ్గర మాత్రం కొద్దిగా డౌట్ వచ్చింది. మా మెకానిక్కి కాల్ చేసి అడిగితే తను చెప్పాడు అనమాట, ఇది కనెక్ట్ చేయాలని చెప్పాడు, అంతే, దట్స్ ఆల్, నాట్ ఏ బిగ్ డీల్. సో దట్స్ ఇట్ గైస్. చూడొచ్చు కదా, క్లారిటీ కూడా చాలా బాగుంది ఫ్రంట్ బ్యాక్. అండ్ ఓన్లీ ఫ్రంట్ క్యామ్ కావాలంటే మీరు జస్ట్ లెఫ్ట్కి స్వైప్ చేసుకుంటే మీకు ఓన్లీ రేర్ క్యామ్ అయితే యాక్టివేట్ అయిందనమాట. సో మళ్ళీ లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఫ్రంట్ క్యామ్ అనేది యాక్టివేట్ అయింది, మళ్ళీ లెఫ్ట్కి స్వైప్ చేస్తే బోత్ ది కెమెరాస్ వచ్చినాయి, మళ్ళీ లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకి యాక్చువల్ మన ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది అలా వ్యూ అనేది వచ్చేసింది అనమాట. అండ్ యా, క్వైట్ యూస్ఫుల్ ప్రోడక్ట్. అండ్ ఎండ మాత్రం చంపేస్తుంది భయ్య, తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ ఈ పర్టికులర్ వీడియో తోటి నేను మళ్ళీ మన వ్లాగింగ్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో యా, చలో ఇంటికి వెళ్ళిపోయి వీ విల్ ఫినిష్ దిస్ వీడియో అండ్ క్యాచ్ యూ గైస్ ఇన్ సమ్ టైమ్. చలో, బాయ్ ఫర్ నౌ.
సో గైస్ చూసారు కదా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ నాకు అనిపించింది అనమాట మార్కెట్లో ఉన్నది. ఎందుకంటే మనకి జనరల్గా కార్లో అయితే రివర్స్ కెమెరా ఉంటుంది, లేకపోతే ఫ్రంట్ కెమెరా ఉంటుంది, అండ్ మనం ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ వేరే బైక్లో ఏంటంటే మనకి ఈ మోటో వ్లాగ్ చేసే వాళ్ళకి మాత్రం హెల్మెట్ మీద ఇక్కడ కెమెరా మౌంట్ ఉంటుంది, అండ్ వేరే వాళ్ళకి ఏంటంటే మోటో వ్లాగ్ చేయని వాళ్ళకి ఇట్స్ ఏ క్వశ్చన్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అనమాట. ఇన్ టైమ్ ఆఫ్ ఎ క్రాష్, ఇన్ టైమ్ ఆఫ్ ఒకవేళ ఏదైనా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ జరిగినప్పుడు మనకి వీడియో ప్రూఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇట్లాంటి కెమెరాస్ కానీ ఇట్లాంటి డిస్ప్లే సిస్టమ్స్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటే. ప్లస్ ఏంటంటే మనకి అన్ని కంట్రోల్స్ ఫోన్లో కాకుండా మనకు ఒక సపరేట్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అయితే నాకు అనిపించింది అనమాట. మీరు వీడియో ఫుటేజ్ కూడా చూశారు కదా, చాలా బాగుంది. వీడియో ఫుటేజ్ కూడా క్లారిటీ కూడా బాగుందని అనిపించింది నాకు. నా పర్టికులర్ ఒపీనియన్ అయితే ప్రతి బైక్, ఎవ్రీ బైక్ షుడ్ అండ్ మస్ట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్. దట్స్ వాట్ ఐ పర్టికులర్లీ బిలీవ్. అండ్ ఒకవేళ మీరు దీన్ని ఆర్డర్ చేద్దాం అనుకుంటే దీని బెస్ట్ బై లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు ఖచ్చితంగా ఆ లింక్ క్లిక్ చేసి లేటెస్ట్ ప్రైస్ ఎంత ఉంది, ఐ మీన్ బెస్ట్ బై ప్రైస్ అనమాట, లీస్ట్ ప్రైస్ మార్కెట్లో ఏదైతే అవైలబుల్ ఉందో ఆ ప్రైస్ ఉన్న లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ పర్టికులర్ ప్రోడక్ట్. ఎవ్రీ బైకర్ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అనమాట వెన్ దే ఆర్ గోయింగ్ ఆన్ లాంగ్ ట్రిప్స్ కానీ ఏదైనా కానీ. నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో ఏ రకంగా నచ్చినా కానీ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో ఎంతమందికి రీచ్ అయితే అంత యూస్ఫుల్గా ఉంటుందన్నమాట మన బైకింగ్ కమ్యూనిటీకి. సో దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో ఓవర్ హియర్ గైస్. మీకు తెలిసి ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. సో దట్ నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.